సభ్యులు వాళ్ళు గెలుచుకోవాలి. ఓకే, మెంబర్షిప్ అంటే నాకు ఇంకోటి గుర్తొచ్చింది. రాజాసింగ్ని మిస్డ్ కాల్ ఇవ్వండి అని చెప్పేసి అన్నారు, చాలా అంటే సెటారిక్గా. రాజాసింగ్ గారిని మిస్డ్ కాల్ ఇవ్వమని నేను అనలేదు. నేను ఆ ప్రెస్ మీటు వేరే ఈ లోకల్ బాడీ ఎలక్షన్ల కోసం పెట్టిన ప్రెస్ మీట్, అది అయిపోయినాక వాళ్ళు అడిగారు రాజాసింగ్ గారి గురించి. అప్పుడే రాజాసింగ్ ఆ మధ్యనే అయింది, ఆయన జూలై ఫస్ట్ వీక్లో ఎప్పుడో రిజైన్ చేసినట్టుంది. జూలైలోనే ఇది ఆగస్టులోనే ఈ ప్రెస్ మీట్ అయింది, అప్పట్లో మాన్సూన్ సెషన్ టైంలో. అడిగితే రాజాసింగ్ సస్పెండ్ అయింది అని ఒక మీడియా మిత్రుడు అన్నాడు. నేనన్నా సస్పెండ్ అయ్యిండా రిజైన్ చేసిండా అని అడిగిన. ఇంకో మీడియా మిత్రుడు లేదు రిజైన్ చేసిండు అన్నాడు. రిజైన్ చేస్తే ఎందుకో బాధకు ఏదో రిజైన్ చేసి ఉంటాడు. 2 నెలలకు 3 నెలలకు మళ్ళా మూడు మారొచ్చు. రాజాసింగ్ని పక్కన పెట్టండి, బీజేపీని పక్కన పెట్టండి, ఎవరైనా రాజీనామా చేసి పోతారు. పోయినవాడు 3 నెలలకి కోపం దగ్గో తాపం దగ్గో మళ్ళీ మెంబర్షిప్ తీసుకుంటే ఏమవుతుంది అన్న. మెంబర్ అవుతాడు అని మీడియా వాళ్ళు అన్నారు. మా దగ్గర మిస్డ్ కాల్ ఇస్తే మెంబర్ అయిపోతాడు కదనే, మా దగ్గర మెంబర్షిప్ ప్రక్రియ మిస్డ్ కాల్ ఇస్తే మంచిగా మాకు మా ఫోటోతోటి మంచిగా వస్తుంది మాకు ఐడి. సో మిస్డ్ కాల్ ఇమ్మన్నారు రాజాసింగ్ని. ఫైనల్ ఏమని లేదమ్మా, ప్రక్రియ అయిపోయిన. అంటే అదే కదా, రాజాసింగ్ నాకంటే సీనియర్ నాయకుడు, నేను ఆయనకు చెప్పేంత పెద్దోని కాదు. సో ఆయన మళ్ళీ ఒకవేళ వస్తాను అని అంటే ఈ రకంగా మీరు మెంబర్షిప్ తీసుకోవచ్చు అని చెప్పినట్టే కదా, అనదర్ వే. నేను ఆయనకి ఏం చెప్పలేదమ్మా, మా పార్టీ ప్రక్రియ చెప్పిన. ఈటెల రాజేందర్ ఒక మాట అన్నారు, కొత్తగా పార్టీలోకి వచ్చే వాళ్ళని కాకుల్లాగా గద్దల్లాగా పొడుస్తున్నారు, కొత్త వాళ్ళు రావాలంటేనే భయపడుతున్నారు అని. అలాంటి పరిస్థితి ఉందా నిజంగా పార్టీలో? నేను కొత్త ఉన్నా పాత ఉన్నా? మీరు పాతోళ్ళే. నేను పాతోళ్ళేనా? సంతోషం. ఇవన్నీ పార్టీలలో ఉంటాయి, కాంపిటేటివ్ వరల్డ్ అన్ని పార్టీలలో ఉంటాయి. ఇవన్నీ అభద్రత ఉన్నవాడు వాడు ఎదగడు, వేరేవాడిని ఎదగనియాడు, సంస్థని ఎదగనియాడు. అభద్రత అన్నది చాలా పెద్ద బీమారి. సో అలాంటి వాళ్ళు పార్టీలో ఉన్నారు. దొంగ కేసీఆర్ లాంటి లంగ, కేటీఆర్ లాంటి దొంగ, వీళ్ళు ఏం చేయగలుగుతారు, ఎక్కడ దూసుకోగలుగుతారు చెప్పగలుగుతాం. అభద్రత ఉన్నోడు ఎట్లా రియాక్ట్ అవుతారో చెప్పలేము. ఇప్పుడు మీ పార్టీలో ఎవరికి ఉంది అభద్రత? అంటే చెప్తున్నా, కొత్త వాళ్ళని రానియట్లేదంటే అభద్రతతోటే రాణిస్తలేరు అన్నట్టు. అభద్రత ఉందంటే నీ కాన్ఫిడెన్సే లేదు నీ మీద. ఇవి గ్రూపులు, తగాదాలు, వివాదాలు, ఇవన్నీ సమస్యలు. మీరు ఐక్యంగా గ్రూపులు